స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఈ హత్యలు సవాల్గా మారాయి. ఈ తరుణంలో ఉదయగిరి వాసి అయిన ఓ డాక్టర్కు చంపేస్తాము అని బెదిరింపు ఫోన్ కాల్స్ ఇప్పుడు ఉదయగిరిలో కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ వాయుగంట్ల హజరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి పట్టణానికి చెందిన నేను వృత్తిరీత్యా నెల్లూరులో స్థిరపడ్డానని, సొంత గడ్డ ఉదయగిరి కావడంతో నాకు ఉదయగిరిలో కొంత ఆస్తులు ఉన్నాయని, కొందరు అక్రమార్కులు నా ఆస్తులపై కన్నేసి కాజేసేందుకు చూస్తున్నారని వివరించారు. సర్వే నంబర్లు తారుమారు చేసి నకిలీ పత్రాలు సృష్టించి పొన్నబోయిన చెంచు బాలకృష్ణ అలియాజ్ ఎర్రబాబు అనే వ్యక్తి నన్ను అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పొలంలో నేను పనులు చేయించుకుంటుంటే ఉదయగిరి పట్టణానికి చెందిన సంధాని, అన్సార్ హుస్సేని, పుటాల రమణ అనే కొందరు వ్యక్తులు పనులు జరుగుతున్న నా పొలంలో పనులు ఆపించి పనులు చేస్తున్న వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగి అన్యాయంగా పొలం ఫెన్సింగ్ రాళ్లను పగలకొట్టి హింసిస్తున్నారంటూ వివరించారు. చింతనబోయిన బయ్యన్న, బొజ్జ నరసింహులు వారు కూడా అన్యాయస్తులకే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. నెల రోజుల నుంచి నాకు ఫోన్ చేసి నువ్వు పనులు ఆపకపోతే నీ అంత చూస్తాం, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని ఎస్పీ సార్ స్పందించి నాకు వారి నుంచి రక్షణ కల్పిస్తూ నాకు న్యాయం చేయాలంటూ ఆయన కోరారు. పార్టీషన్ రిజిస్ట్రేషన్ ద్వారా కుటుంబీకులు పంచుకోవడం జరిగింది. అందులో చెంచు కిషోర్ అనే మెంబర్ దగ్గర నుంచి 491A సర్వే నంబరులో 491A 491-3 అనే ఈ రెండు భాగాల్లో నేను సుమారు 3 ఎకరాల 66 సెంట్లు కొనుగోలు చేశాను. అదే సమయంలో చెంచురామయ్య కుటుంబీకులు చింతల చెరువు శ్రీనివాసులు అనే అతనికి వాళ్ళ రిజిస్ట్రేషన్ ద్వారానే, అతనికి కూడా అమ్మకం రిజిస్ట్రేషన్ ద్వారానే 491A సర్వే నంబర్లోనే 1 ఎకరా 44 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నాకు వాళ్ళు 2003లో వాళ్ళ కుటుంబీకుల నుంచి పార్టీషన్ చేసుకుంటే చింతల చెరువు శ్రీనికి మాత్రం సేల్ డీడ్గా ఇచ్చారు. వాళ్ళిద్దరూ నాకు 2007లో నాకు రిజిస్ట్రేషన్ ద్వారా నాకు అమ్మకం చేశారు. ఈ రెండింటిని నేను పాస్ పుస్తకం అన్ని పొంది ఉన్నాను. కానీ 2018-19 తర్వాత ఈ AB అనే నంబర్లను తీసివేసి 491C అనేది ఒకటి క్రియేట్ చేసి అందులోకి ఈ 5 ఎకరాల విస్తీర్ణాన్ని చూపిస్తూ 491Aలో ఇంకొక బాలకృష్ణ అనే వ్యక్తి పేరుని సూచిస్తూ ఒక ఎకరా 60 సెంట్లు అలాగా ఒక స్థలాన్ని చూపించారు. మేము దీన్ని క్వశ్చన్ చేస్తే అక్కడ సరైన ఆన్సర్ లేదు. ఇంతలోపల బాలకృష్ణ గారు 2-3 సార్లు మాతోటి గొడవకు రావడం, వాళ్ళ కుటుంబీకులతోటి కూడా ఘర్షణ పడడం జరిగింది. అయితే తెలిసిన పక్కన ల్యాండ్ వాళ్ళతోటి అందరితోటి కలిసి బాలకృష్ణకి 491 సర్వే నెంబర్లో ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఆస్తి కొనుగోలు జరిగింది. అది 2010లో కొన్నారు వాళ్ళు. వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో వాళ్ళమ్మిన 491లో వాళ్ళమ్మిన భాగాన్ని వాళ్ళకి మళ్ళీ కూడా 2-3 సార్లు చూపించడం జరిగింది. మా ఆధీనంలో ఉన్నది మేము అలాగే ఉంచుకొని ఉన్నాం. గత కొద్ది రోజులుగా మేము అగ్రికల్చర్ వర్క్ మాకు సంబంధించిన మేనేజరు తర్వాత మా వర్కర్స్ పనిచేసుకుంటున్నారు. రాత్రిపూట వచ్చి దిమ్మలు పగలగొట్టడం, తర్వాత బాలకృష్ణ యాదవ్కి సంబంధించిన భూమి ఇదని చెప్పి బోర్డులు పెట్టడం జరిగింది. ఆకతాయిల పని అనుకొని వదిలేసాము. తర్వాత నిన్న అంటే 14వ తేదీ 5వ నెల 14వ తేదీ ఉదయం మాకు తెలిసిన వాళ్ళే బొజ్జా నరసింహ అనే అతను, తర్వాత భయన్న అనే అతను కూడా మా కొక్లైన్ వర్కర్స్ని మేనేజర్ ఫాదర్ అన్సర్ అనే ఆయన కూడా గతంలో ఆయన పక్కన అమ్మిన స్థలం వాళ్ళది కాబట్టి చెంచు బాలకృష్ణకి ఏమయ్యా మీ సమక్షంలోనే జరిగింది ఇదని కూడా చెప్పాము. కేవలం నాది C నంబర్లోకి పడిందనే ఒక ఉద్దేశంతో నువ్వు అది వెకేట్ చేసి Cలోకి బాగుంటారు. C అనేది ఎక్కడ లేదు. రెండోది నువ్వు అలా వెళ్ళకపోతే ఈ స్థలం వెకేట్ చేసుకోవాలి, లేదా నువ్వు అది మార్చుకొని వచ్చిన తర్వాత నీ స్థలంలోకి నువ్వు రావాలి, అప్పుడు దాకా నువ్వు రాకూడదని దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. అలాగే మనం రిక్వెస్ట్ చేయడానికి ఫోన్ చేస్తే వయసుని కానీ తర్వాత నా హోదాని కానీ పరిశీలించకుండానే సందాని అనే మనిషి చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడే స్టేజ్ దాటి వెళ్ళిపోయి అతను నన్ను ఉదయగిరికి నువ్వు వస్తే నీ సంగతి చూస్తాను, నీ ఎంత చూస్తాను, నువ్వు దమ్ముంటే రా అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే వాళ్ళ ఫాదర్ అన్సర్ కూడా నువ్వు రావయ్యా చూద్దాం ముందు అని చెప్తూ మా వాడిని కనుక ఏదన్నా అంటే బస్టాండ్లోనే చంపేస్తానని ఆయన కూడా మమ్మల్ని అందరినీ మాకు సంబంధించిన మనుషులను హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉదయగిరికి పోయి మళ్ళీ మా చాలాసార్లు వాళ్ళ కుటుంబీకుల దగ్గర కూడా హెచ్చరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళపైన ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోకపోతే మేము కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి మనవి చేసుకుంటున్నాను. అలాగే మా వర్కర్స్ని నాకు ఏం జరిగినా కూడా
వాళ్ళదే బాధ్యత, ఆ ముగ్గురిదే బాధ్యత. అలాగే మా మనోభావాలను దెబ్బతీసే విధంగా పర్టికులర్గా సందాని అనే మనిషి ఒక ప్రభుత్వంలో పనిచేస్తూ, అలాగే ఆన్సర్ అనే మనిషి రిటైర్ అయ్యి నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఇది చెప్తున్నాను. మేము ఉదయగిరికి రావాలన్నా కూడా ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న ప్రభుత్వానికి విన్నమించుకోవాలన్నా కూడా పరిస్థితి బాగాలేని విధంగా తయారైంది. అర్జెంటుగా వాళ్ళపైన సరైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్, దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామ స్థాయిలో పని జరగకపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి. అప్పటికీ అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికీ అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి అర్జీ ఇవ్వండి. మన ఇంట్లో ఉంటే పనులవ్వవు. దయచేసి మీ సొంత పనులు అడగండి. మీకు సమస్య లేకపోతే అప్పుడు తీసుకురండి మిగతా వారి పనులు. ఎక్కడ నిరుత్సాహపడొద్దమ్మా. మీద నాన్న మీద అలిగినట్టుగా పార్టీ మీద అలక్కండి, కానీ అమ్మలాంటి పార్టీని మర్చిపోవద్దు. దయచేసి మూడో వ్యక్తి చెప్పింది నమ్మొద్దు. మీరు లైవ్లో విన్నది నమ్మండి. మనకి ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడా అంటూ, లోకేష్ టైం ఇవ్వడం లేదా అంటే, బాబుగారు అసలు కలవడం లేదా అంటూ ఇలాంటి పుక్కాలు నమ్మొద్దు. మేము మనుషులం కదా, కొన్ని తప్పులు చేయొచ్చు. దయచేసి మీరు చెప్పండి, ఆ తప్పులు సరిదిద్దుకుంటా. అలక ఏంటది? అలక మనం అనుకుందా అవ్వకపోవచ్చు. దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రాబే ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా. బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్లు ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చొని మాడదాం, చర్చించుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరైనా అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా భయ్? నేను చెప్తున్నా, ఇంక అలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అది మర్చిపోద్దండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలు చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. పొదలకూరు పట్టణంలోని రాపూరు రోడ్డులో కరెంట్ ఆఫీస్ ఎదురుగా నివాసం ఉంటున్న షేక్ మస్తానీ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రాత్రి భోజనం చేసి ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న తన కుమారింట్లో నిద్రించారు. తెల్లవారుజామున వచ్చి చూసేసరికి తలుపులు తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొదలకూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ చోరీలో 50,000 రూపాయల నగదు, 8 గ్రాముల బంగారం, ఇతర వస్తువులు అపహరించుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మస్తానయ్య, మా ఇంట్లో దొంగలు పడ్డరు. మా ఇంట్లో 6,000 బంగారు పోయింది. ఒక 50,000 డబ్బులు పోయినాయి. సిటీబడి వస్తువులు కూడా పోయినాయి. అంతేనా? మేము పేదోళ్ళము, కూలి చేసుకొని బతకాలా. కూలికి బాగుంది, మాకు రెక్కలాడింది, డొక్క నిండదు. మాకేదో అధికారులు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఏదో కాపాడండి సార్.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి రూరల్ మండలంలోని గౌరవం గ్రామంలో స్టార్ 9 టీవీ లైవ్ సౌజన్యంతో నెల్లూరు ఆండాల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత శిబిరంలో డాక్టర్ నివేదిత, డాక్టర్ అరుణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నివేదిత స్టార్ 9 టీవీతో మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుంచి ఆండాల్ హాస్పిటల్ నెల్లూరులో ప్రజలకు సేవలందిస్తున్నారని, అధునాతన పరికరాలతో సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, కావలి నియోజకవర్గం ప్రజలు సంతానం లేని సమస్యతో ఇబ్బంది పడుతుంటే మా ఆండాల్ హాస్పిటల్ ని సంప్రదించి సంతానం పొందడానికి మా వద్ద ప్రత్యేకమైన చికిత్స విధానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ స్టార్ 9 లైవ్ టీవీ ఇన్ఛార్జ్ శేషయ్య పాల్గొన్నారు. ఎప్పటి నుంచి అట్లా ఎక్కడ ట్రీట్మెంట్ 2 పూట్ల వాకింగ్కి వెళ్ళాలి, ఆహారం చేయాలి, చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతుంది. ఏం చేస్తారని మజ్జిగ. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉచిత హెల్త్ క్యాంప్ అనేది మనం గౌరవరం గ్రామం కావలి మండలంలో చేయడం జరిగిందండి. ప్రజలందరూ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. స్టార్ 9 ఆధ్వర్యంలో ఈ ఉచిత శిబిరం అనేది స్టార్ట్ చేస్తున్నాము. శేషయ్య స్వామి గారు కూడా మనకి మంచిగా సపోర్ట్ చేశారండి. ప్రజలందరినీ కూడా మోటివేట్ చేశారు ఇక్కడికి రావడం కోసము. ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం ఏంటంటే ఉచితంగా పరీక్షలు అనేవి చేస్తున్నాము. మందులు కూడా మనం ఉచితంగానే సరఫరా చేస్తున్నాము. మేము ఆండాల్ మేడం హాస్పిటల్ నుండి వచ్చున్నాము, నెల్లూరు పొగతోట నుండి. గత 35 ఇయర్స్గా మేడం ఈ వైద్య రంగంలో విశేష సేవలు అనేవి మనకు అందిస్తున్నారు. అత్యాధునికంగా మనకి డెలివరీస్ గురించి, ఇంకా సంతానం లేని సమస్యతో బాధపడే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటు ధరల్లో అందిస్తున్నారండి. ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మేడం ప్రత్యేకతలు చెప్పాలంటే లాప్రోస్కోపీ సర్జరీస్ కానీ, లేదంటే ఈ నార్మల్ డెలివరీస్ కానీ డిఫరెంట్ టెక్నిక్స్, అంటే ప్రతి 10 ఇయర్స్కి ఏవైతే మారుతూ ఉంటుందో ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ మనకి ఈ డెలివరీస్ కానీ, లాప్రోస్కోపీ సర్జన్స్ కానీ, లేదంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తూనే ఉన్నారు. డెలివరీస్లో ముఖ్యంగా ఏంటంటే ఆహారం గురించి, మెడిటేషన్ గురించి, యోగా, వీటన్నిటి గురించి ట్రైన్డ్ స్టాఫ్ని పెట్టుకొనే మనం చేస్తున్నామండి. సక్సెస్ రేట్స్ అనేవి చాలా మంచిగా ఉంటున్నాయి. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ గురించి, నెల్లూరులో ఉండే వాళ్ళకి మాత్రమే సేవలు అక్కడితోటి ఆగకుండా దేశ విదేశాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఈ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళందరికీ ఇది చేరువ అవ్వాలి అని ఈ 1000కి పైగా వీడియోస్ అనేవి మనకి రెగ్యులర్గా ఆండాల్ ఫర్టిలిటీ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ప్రజలందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి టాకింగ్ టు ద బేబీ ఇన్ ద వూమ్ అనే బుక్ గురించి కూడా 5 లాంగ్వేజెస్లో ఈ బుక్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ ఇంగ్లీష్. అమెజాన్లో కూడా మనకి బుక్ అవైలబుల్గా ఉంటుందండి. తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, రెగ్యులర్గా బేబీతో మాట్లాడాలి, మంచి బిడ్డను తీసుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక సదవకాశం. రెగ్యులర్గా ఈ టాక్ టు ద బేబీ ఇన్ ద వూమ్ అనే టెక్నిక్ ద్వారా ఎంతోమంది సురక్షితంగా, సంతోషంగా వాళ్ళ బిడ్డల్ని తీసుకుంటున్నారు. విజయవంతంగా మేము ఇది చేయగలుగుతున్నాము అని అంటే ఆండాల్ మేడం, భాస్కర్ సార్ సపోర్ట్ వల్లనే ఇదంతా జరుగుతుంది. స్టాఫ్ అందరూ కూడా వెల్ ట్రైన్డ్. సో మాకుండే స్టాఫ్ కానీ, మాకుండే ఎక్విప్మెంట్స్ కానీ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెల్ ట్రైన్డ్ అనే మేము చెప్తున్నాము. సంతోషంగా, సురక్షితంగా మీరు ఉంటారు. మీరు దానిలో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ సేవలు వినియోగించుకోండి. గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్లో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్పై జాతీయ స్థాయి వర్క్షాప్నకు హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు. So there is no system family in the ministry. We have no organization to be left in the department unless the next week will also take interest. So
So we have a serious HR problem. We have created a వస్తుంటారులే ఒక వీడియో తీసుకునే వాళ్ళు ఉంటారు కదా నువ్వు ఓకే చేతే అట్ట data integration, digitization, and IEC. I am sure research Guntur, Nellore, Kurnool, Kakinada, Tirupati have completed area survey. Area survey is going on in Nellore and will soon commence in Mangalore Parliamentary Corporation. Ground truthing has started in 3 areas. They are performed Ongole and underground. For the remaining areas, ground truthing will commence as soon as final images are received from Survey of India. In the 3 areas where ground truthing has started, the process has been completed for nearly 6,000 government property in these 10 areas for conducting ground truthing. 158 crores have been deployed and are kept ready. We have also formed 643 ground verification teams for this process in these 10 areas. We are also at an advanced stage of keeping the GIS application ready. Once the ground truthing is completed, we will take up integration with the existing database such as property tax records. We are expecting the National project will demonstrate improved urban governance, planning and regulations, effective tax management, and also help in reducing legal complications for property. Naksha will also boost real estate development through clear titles and reducing risks in projects. It will also help banks and financial institutions for timely clearness and investment and improve ease of doing business. I would like to assure you that my department is giving high priority for this project to make it successful and will closely be working with all the stakeholders at the state as well as Government of India level. Thanking you one and all. Thank you. అనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద రాత్రి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. పూజ అనంతరం ప్రసాద వితరణ తర్వాత స్వామివారి సన్నిధిలోకి నాగేంద్రుడు పుట్టలో నుండి శివలింగం పైన పడగ విప్పి తర్వాత పుట్టలోకి వెళ్లాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న భక్తులందరూ చూసి ఆశ్చర్యపోయారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉదయగిరిలో డాక్టర్ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ కలకలం. అనంతపురంలో టీటీడీ శ్రేణులకు ముఖ్య సూచనలు చేసిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పొదలకూరులో దొంగలు హల్చల్. స్టార్ 9 టీవీ లైవ్ సౌజన్యంతో నెల్లూరు ఆండల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం. ఐటీసీ వెల్కమ్ హోటల్ ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ పై జాతీయ స్థాయి వర్క్ షాప్. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.